దునియాల ఏ దందా నడిచినా నడవకపోయినా మందు దందా అయితే పక్క నడుస్తుందబ్బా. ఏ సందుల మందు కొట్టు పెట్టినా 3 కోటర్లు 6 హాఫులు అన్నట్టు జోరుగా నడుస్తుంది బేరం. తాగేటోళ్ళు ఎక్కువేర్రు కాబట్టే ఊళ్ళ పొంటి మందు కొట్లు కూడా పెరిగినాయి. ఇంతకు మునుపు మండలానికి ఒకటే మందు దుకాణం ఉండేది, కానీ ఇప్పుడు 2 ఆడాడ 3 కూడా వచ్చినాయి అన్నట్లు. తెలంగాణలో మందు కొట్లకు టెండర్లు పిలిచే కదా, ఎంతమంది టెండర్లు వేసిర్రు, ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి అన్ని ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. తెలంగాణలో మందు కొట్లకేసేటి టెండర్లు ఒడిచినాయి. రాష్ట్రంలో 2620 మందు దుకాణాలకు టెండర్లకు పిలిస్తే 92,000 మీదనే అప్లికేషన్లు అందినాయి. అయితే 2 ఏళ్ల కింద టెండర్లకు పిలిచినప్పటికీ ఇప్పటికీ మస్తు ఫరక్ ఉంది. అప్పుడు 131,000 దరఖాస్తులు వస్తే 2,620 కోట్ల రూపాయల ఆమ్దాన్ వచ్చింది గవర్నమెంట్ కు. ఇప్పుడు దరఖాస్తులు తగ్గినాయి కానీ టెండర్ పైకం అప్పటికంటే ఓ ₹1,00,000 పెంచేటాళ్లకు పైకం బరాబర్ వచ్చినట్టే. ఈ నెల 27వ తారీఖు నాడు టెండర్లకు డ్రా తీస్తారు అధికారులు. గా డ్రాల పేరెళ్ళిన వాళ్ళకు దుకాణం అప్పచెప్తారు, రానోళ్ళది ఉత్తపనే. ఇక అంటే మళ్ళా కట్టిన పైకం ఏమన్నా వెనకకిస్తారేమో అనుకునేళ్ళు, అదేం లేదు. డ్రాల పేరెళ్ళ లేదంటే కట్టిన ₹3,00,000 సర్కారుకు చదివించినట్టే. అంటే వస్తే దుకాణం పోతే పైకం అన్నట్టు. బగ్గ పైసలు ఉన్నోళ్ళు ఇంటోళ్ళ పేరు మీద, ఆళ్ల పేరు మీద, బిడ్డల కొడుకుల పేరు మీద టెండర్లు వేసుకుంటే ఇంకొంతమంది 3-4 గుంపై టెండర్లు వేసుకున్నాట కూడా. లెక్కకైతే 4 వద్దుల కిందనే ఓడిసేది ఉండే టెండర్లు వేసేటి టైము. బంధు పుణ్యమాని బేస్తారం వరకు పెంచులు లక్కీ డ్రాను 27వ తారీఖు నాడు తీయాలని ఖరారు చేశారు. దాంతో ఇంకో 2,000 మీద దరఖాస్తులు పెరిగినట్టయింది, సర్కారు కింద ఆమ్దాన్ వచ్చినట్టు అయింది. ఇక సోమవారం నాడు అన్ని జిల్లాల కలెక్టర్లు అందరి ముంగటే డ్రా తీస్తారు దుకాణాల పేరు మీద. లక్కు తగిలి డ్రాల పేరెళ్ళిన వాళ్ళకు సంబరం, రానోళ్లకు 3 లక్షలు తుట్టు అయినట్టే.